దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 25వ కీర్తన, కీర్తన గ్రంథము 25వ కీర్తన 9వ వచనాన్ని చదువుకుందాం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. చదవబడిన వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క వచనాన్ని కనుక మనం గమనిస్తే, మరి కీర్తనకారుడు చెప్తున్నటువంటి ఈ యొక్క విషయాన్ని దేవుని యొక్క వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. దావీదు గారు అంటున్న మాట, న్యాయ విధులను బట్టి, దేనిని బట్టి అంట? న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. అంటే దీనులను నడిపించే విషయంలో ఆయన మరి ఎలా నడిపించుచున్నాడు అంటే, వాక్యం ఏమంటుంది? న్యాయ విధులను బట్టి అని దేవుని యొక్క వాక్యము మనకి తెలియచేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, తన మార్గమును దీనులకు నేర్పును. ఏం చేస్తాడంట? తన మార్గమును దీనులకు నేర్పును. ఇక్కడ ఒక విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఒక విషయాన్ని గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఏంటి ఆ విషయం అంటే, దేవుని యొక్క మార్గము విషయంలోకి వచ్చేసరికి, ఏ విషయం? దేవుని యొక్క మార్గము విషయంలోకి వచ్చేసరికి ఇక్కడ వాక్యంలో ఏకవచనం కనబడుతుంది. ఏం కనబడుతుంది? ఏకవచనం కనబడుతుంది. అంటే దాని అర్థం ఏంటి? ఆయనకి ఎన్ని మార్గాలు ఉన్నాయి? ఒకటే. ఆయనకి ఎన్ని ఉన్నాయి మార్గాలు? ఒకటే. ఇక్కడ వాక్యం ఏం చదువుతున్నాం? తన మార్గమును దీనులకు నేర్పును. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ లోకానుసారముగా మనం ఆలోచన చేస్తే, ఒకవేళ లోకానుసారముగా మనం జీవించే వారముగా ఉంటే, అనేకమైన మార్గాలు మనకి కనబడవచ్చు, అనేకమైన మార్గాలు మనకి ఉన్నట్టుగా అనిపించవచ్చు. కానీ దేవునిలో ఉన్నవారికి, లేకపోతే ఆత్మీయముగా నడిచే వారికి ఒక విషయాన్ని గ్రహించవచ్చు. అదేంటి అంటే, దేవుని దగ్గర ఎన్ని మార్గాలు ఉన్నాయంటే ఒకటే మార్గం. ఒకటే మార్గం. ఒకవేళ అది ఇరుకుగా అనిపించవచ్చు కూడా. ఎందుకంటే వాక్యమే చెప్తా ఉంది, ఏమని? ఇరుకు మార్గము అని. ఏమని? ఇరుకు మార్గము అని దేవుని యొక్క వాక్యమే తెలియచేస్తా ఉంది. ఇరుకు మార్గము అనేసరికి ఫ్రీగా ఉండదు, విశాలంగా అనిపించదు, హాయిగా అనిపించదు, స్పీడ్గా వెళ్ళటానికే మనకు కుదరదు. హైవేలో చాలా స్పీడ్ వెళ్ళిపోవచ్చు, హైవేలో చాలా స్పీడ్ వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఒకవేళ హైవేలో వెళ్తే ఒక 60 కిలోమీటర్లు నాకు గంట పట్టదు. 60 కిలోమీటర్లు నాకు గంట పట్టదు ఎక్కడ హైవే మీద వెళ్తే. నిన్నగాక మొన్న, నిన్నేనా మొన్న సామర్లకోటలో వాక్యం చెప్పడానికి వెళ్ళా. ఇంచుమించు చదువు కూడా 60 కిలోమీటర్లో 65 కిలోమీటర్లు వచ్చింది. కాకపోతే అది హైవే కాదు. నాకు గంటన్నర పట్టింది. ఒకసారి భీమవరం వెళ్ళాల్సి వచ్చింది, అది కూడా ఇంచుమించు 60 కిలోమీటర్లే. అదైతే ఏకంగా 2 గంటలు పట్టింది. ఏ అంటే హైవే కాదు అది. అక్కడ స్పీడ్గా వెళ్ళటానికి అవకాశం ఉండదు. సో మెల్లిగా వెళ్ళవలసి వచ్చింది. ఆ 60 కిలోమీటర్లు అయినా 2 గంటలు టైం పట్టింది. ఒకవేళ అదే హైవే అయితే విశాలంగా ఉంటుంది కాబట్టి నాకు గంట కూడా సమయము పట్టకపోవచ్చు. అంటే విశాల మార్గం అనేది మనకి కంఫర్ట్ అనిపించవచ్చు,
హాయిగా అనిపించవచ్చు, ఇబ్బంది లేదు అనిపించవచ్చు. ఇలాంటివి విశాల మార్గంలో ఉంటాయి. కానీ ఇరుకు మార్గంలో అయితే ముందుకు కొనసాగటానికే ఇబ్బంది, ముందుకు వెళ్ళటానికే ఇబ్బంది. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయాలు ఏంటంటే, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును ఏం చేస్తున్నాడంట, దీనులకు నేర్పును. ఆయన దీనులకు తన మార్గమును నేర్పును. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, ఏ విషయం అంటే, దీనులుగా ఉండటం మనం నేర్చుకుంటే, దీనులుగా మనం ఉండటం నేర్చుకోగలిగితే, ఇప్పుడు మనందరికీ తెలిసినటువంటి విషయాలే, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు అనేటువంటి విషయాలు దేవుని యొక్క వాక్యాలు మనకి చాలా అంటే చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి జనరల్గా మరి దేవుని యొక్క వాక్యానుసారముగా నడుచుకునేటువంటి వారు ఎవరైనా సరే వారు ఎలా ఉంటారు, హెచ్చించుకోకుండా వారు తాము తగ్గించుకునేటువంటి వారుగా ఉండటానికే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే మరి నిజముగా మనము దీనులుగా ఉండగలుగుతూ ఉన్నామా? యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు కొండ మీద ప్రసంగం చేస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకు కనబడుతుంది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ఆయన మనకు బోధిస్తూ ఉన్నారు. 3వ వచనంలో ఈ మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఏమంట? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారికి ఏముందని చెప్తున్నాడు ఆయన, పరలోక రాజ్యం. అంటే దీనులుగా ఉన్నటువంటి వారికి ఆయన ఏమి చేస్తున్నాడు, పరలోకం. ఇప్పుడు ఈ చదివినటువంటి వచనములో దీనులను ఆయన ఏం చేసేవాడుకున్నాడు, నడిపించేవాడుకున్నాడు. అంత మాత్రమే కాదు, తన మార్గమును నేర్పువాడుగా ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. సో ఈ విషయాలను గనక మనం అర్థం చేసుకోగలిగితే, ఈ విషయాలను గనక మనం గ్రహించగలిగితే, ఎవరైతే దీనులుగా ఉన్నారో, ఎవరైతే దీనులుగా ఈ లోకములో నడిచేవారుగా జీవించేవారుగా ఉన్నారో, అటువంటి వారికి దేవుడు ఎలా నడవాలో నేర్పించటం మాత్రమే కాదు, ఆయన నేర్పించిన మార్గములో నడిచిన వారు ఎక్కడ ఉండబోతున్నారంటే పరలోక రాజ్యములో ఉండబోతూ ఉన్నారు అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. సో పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆశ అందరికీ ఉంది. క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనందరికి ఉన్నటువంటి ఆలోచనే అది. ఏమని? పరలోకానికి వెళ్ళాలి. రైట్, మంచిదే. అయితే అక్కడ మనం వెళ్ళాలి అంటే ఈ లోకంలో ఉండగా మనం ఎలా జీవించాలన్నమాట? దీనులుగా, దేవుని బిడ్డలుగా, ఆయన ఎదుట దీనులుగా, దీన మనసు కలిగి, మరి ముఖ్యముగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై ఆత్మీయ జీవితములో మనము ఆ ప్రకారముగా జీవించాలి, నడవాలి అని దేవుని యొక్క వాక్యము మనకి తెలియచేస్తా ఉంది. అయితే ఈ యొక్క వచనములో ఇంకొక మాట మనకు కనబడుతుంది, న్యాయ విధులను బట్టి. దేనిని బట్టి? న్యాయ విధులను బట్టి. దేవుడు మన యొక్క న్యాయ విధులను బట్టి ఏం చేస్తాడు? దీనులను నడిపించును. ఇప్పుడు దేవుని దగ్గర మరి అనేకమైనటువంటి విషయాలు మనకు తన వాక్యం ద్వారా మనకి ఎప్పుడు కూడా బోధిస్తూనే ఉన్నాడు. ఆజ్ఞలు ఇచ్చిన మరి అనేకమైన ఆజ్ఞలు దేవుని యొక్క వాక్యాలలో మనకు కనబడుతున్నాయి. ఇన్స్ట్రక్షన్స్ అనేవి చాలా ఉన్నాయి వాక్యాల ద్వారా. వాటి ద్వారా ఎవరైతే నడుచుకునే వారుగా ఉంటారో ఆలోచన చేయండి, ఆ యొక్క అంతము లేకపోతే చివర
అది ఎక్కడ నడిపిస్తుంది అంటే మనల్ని పరలోక రాజ్యానికి అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తా ఉంది. అయితే ఈ యొక్క ఇరుకు మార్గము లేకపోతే దేవుడు మనకు నేర్పేటువంటి ఆ మార్గములో ప్రయాణం చేసేవారికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఆలోచన చేయండి. కొన్నిసార్లు అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నా, నాతో పాటు ఎవరొచ్చినా ఎక్కడికి వెళ్ళినా వచ్చిన వాళ్ళకి అందరికీ తెలుసు, కడుపు సరిపోదు అంత అలాగే పెడతాను నేను తిండి. బయట ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరికైనా కడుపు నిండా వాళ్ళు ఎంత కావాలితే అంత, ఏది కావాలితే అది తినండి అని ఆ ఫ్రీడమ్, ఆ స్వేచ్ఛను నేను ఇస్తాను 90%. కొన్నిసార్లు ఉంటాయి పరిస్థితులు అనుకూలంగా ఉండవు, నా పద్ధతి ఎలాగుంటుందంటే ముందు పని పోవాలంటాను. రీసెంట్గా ఉదాహరణ మీకు చెప్తున్నా, మనం విజయవాడలో వరదలు వచ్చినప్పుడు సహాయం చేయడానికి 2 సార్లు వెళ్ళాం. ఆ 2 సార్లు మొదటిసారి సరుకులు సామాన్లు అన్ని కొంటాకి రాజమండ్రి వెళ్ళాం. మధ్యాహ్నం వెళ్ళిపోయాం, 11 ఆ టైంకి బయలుదేరి మధ్యాహ్నం వెళ్ళిపోయాం. ఎక్కడికి? రాజమండ్రిలో ఇవన్నీ కొంటాకి. ఈ కొంటాకి వెళ్ళినప్పుడు జనరల్గా మధ్యాహ్నం భోజనం అంటే ఎప్పుడు చేస్తాం? 1 గంటకో 2 గంటలకో ఈ టైంలో భోజనం చేయాలి కదా. కానీ ఆ రోజు మేము ఎప్పుడు భోజనం చేసాం తెలుసా? రాత్రి 8 గంటలకు చేసాం. ఉదయం నుంచి భోజనం లేదు, టీ లేదు, కాఫీ లేదు, డ్రింకులు లేవు, ఏమీ లేవు. ఇంకా టైం లేదు అసలు. ఏంటంటే కొనాలి, వచ్చిన తర్వాత ప్యాక్ చేయాలి, ఎంత హడావిడి అంటే అంత హడావిడి. గమనించండి. సో నాతో ఉంటే తిండికి ఇబ్బంది ఉండదు అనేటువంటి ఆలోచన ఒకవేళ అందరికీ ఉండొచ్చు. కానీ అవసరం అయితే కొన్నిసార్లు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, అసలు ఏమి తినటానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. ఇది ఎప్పుడు ఉంటుందని కాదు, కానీ ఎప్పుడో చెప్పలేం. మరి దేవుని యొక్క మార్గములో నడిస్తే ఏ కష్టాలు ఉండవు, ఏ ఇబ్బందులు ఉండవు, ఏ నష్టాలు ఉండవు, ఏ బలహీనతలు ఉండవు అనేటువంటిది ఏమైనా గ్యారంటీ ఉందా? ఆలోచన చేయండి. మీకు ఒక వచనం చెప్తాను, చదవండి ఒకసారి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం, 22వ వచనం చదువుదాం. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. చాలు. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో పౌలు ఏ రీతిగా శిష్యులకు బోధిస్తున్నాడు, ఏ రకంగా శిష్యులకు వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు, ఏ రకంగా వారిని మరి ధైర్యపరుస్తున్నాడో కొన్ని విషయాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఏమంటున్నాడు ఆయన? ఒకటి, శిష్యుల యొక్క మనస్సులను ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ దృఢపరుచుచున్నాడు. అంటే తన అర్థం ఏంటి? ధైర్యపరచుచు ఉన్నాడు. ఏమని ధైర్యపరచుచున్నాడంట? విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు. ఇది మామూలే, ఇది కామనే. జనరల్గా ఎవరికైనా చెప్పేటువంటి మాటల్లో ఒక కామన్ మాటగా ఏ విశ్వాసికైనా ఏ సంఘంలోనైనా జనరల్గా చెప్పేది ఏమని? మీరు విశ్వాసులుగా ఉండాలి, మంచి విశ్వాసం కలిగి ఉండాలి, విశ్వాస విషయంలో మీరు దృఢంగా ఉండాలి, ఇవన్నీ జనరల్గా చెప్పేదే. అయితే ఇంకా ఏమంటున్నాడు ఆయన? అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. ఏమని హెచ్చరించుచున్నారంట? దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. విశ్వాసులు దేవునికి రాజ్యానికి వెళ్తాము, పరలోక రాజ్యానికి వెళ్తాము, ఇవన్నీ తెలిసిన మాటలే. అయితే
దేవుని రాజ్యములో ప్రవేశించేటువంటి ఆ మార్గములో, దేవుని యొక్క రాజ్యానికి ప్రవేశించేటువంటి ఈ సందర్భంలో ఏం చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయంట? అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరి. మీకు అని చెప్తలేదు, మనకు అని చెప్తున్నాడు పౌలు గారు. అందరికీ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. ఈ శ్రమలు అనేవి ఎవరికో అని కాదు, మనకి కూడా అనేటువంటి విషయాన్ని పౌలు గారు ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనము మన యొక్క మనసులను మనం కూడా ఏం చేసుకుందామంటే దృఢపరుచుకుందాం. ఏమని ఆయన యొక్క రాజ్యానికి ప్రవేశించే ముందు ఏమి ఎదుర్కోవలసిన వారమై ఉన్నాము, ఏమి అనుభవించవలసిన వారమై ఉన్నాము, దేనిని తట్టుకోవలసిన వారమై ఉన్నాము. వాక్యం చెప్తా ఉంది, శ్రమలు. శ్రమలు అంటే ఏదో ఒకటో రెండా, అనేక శ్రమలు అని వాక్యాలు చెప్తా ఉన్నాయి. గమనించండి ఒకసారి. ప్రస్తుత దినాలను గనక మనం ఆలోచన చేస్తే, ప్రస్తుత దినాలు ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా చెప్తున్న మాట ఏమో, 3వ యుద్ధం వచ్చేస్తుందేమో, 3వ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందేమో అని ఈ మధ్య కాలంలో చెప్తా ఉన్నారు. ఇజ్రాయెల్ దేశానికి ఇరాన్ దేశానికి మధ్యలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో మనమందరం కూడా చదువుతూ ఉన్నాం, పేపర్లో లేకపోతే న్యూస్ ఛానల్లో వింటూ ఉన్నాం. గమనించండి ఒకసారి. భయంకరమైనటువంటి పరిస్థితులు, వీటి వల్ల ప్రపంచంలో అనేక దేశాలు రకరకాలుగా స్పందించుతున్నటువంటి పరిస్థితులు. కొంతమంది వద్దంటున్నారు, కొంతమంది యుద్ధం చేయండి అంటూ ఉన్నారు. ఇలా రకరకాలుగా కొంతమంది మద్దతు ఇస్తున్నారు, కొంతమంది మద్దతు ఇవ్వను అంటూ ఉన్నారు. గమనించండి, ప్రపంచంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయి అని దేవుని యొక్క వాక్యాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఆయన యొక్క రాకడ దినాలు ఎలా ఉంటాయి అని శిష్యులు యేసయ్యను అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి కొన్ని సూచనలలో ఏమన్నారైనా? యుద్ధాలు జరుగుతాయి, కరువులు వస్తాయి, కుటుంబములో తల్లిదండ్రులకి పిల్లలకి పడకపోవచ్చు, అన్నదమ్ములకి పడకపోవచ్చు. ఇలాంటివి అనేకమైనవి జరుగుతాయి అని ఆయన ముందుగానే 2000 సంవత్సరాల క్రితమే వాటిని అన్నిటినీ తెలియచేసినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనందరికీ తెలుసు. సో దేవుని యొక్క బిడలుగా ఈ లోకములో మన యొక్క ప్రయాణములో, ఆ యొక్క ఇరుకు మార్గములో ఒకవేళ అనేక శ్రమలు రావచ్చు, అనేక శ్రమలు రావచ్చు. వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? మనస్సులను దృఢపరుచుకొని, మనము ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని ఎదుర్కొని దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళటానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. అలాగే ఇంకొక వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి, 5-6 వచనాలు మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5-6 వచనాలు. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. చూడండి, దేవుని యొక్క వాక్యాలు మనకి చెప్తున్నటువంటి
కొన్ని విషయాలు వాక్యం ఏమంటుందంటే, ప్రభువు చేయు శిక్షను ఏం చేయొద్దు, తృణీకరించొద్దు. ఏం చేయొద్దు, ప్రభువు చేయు శిక్షను తృణీకరించొద్దు. అంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ ఎప్పుడైనా దేవుని యొక్క శిక్ష వచ్చినప్పుడు దాన్ని ఏం చేయొద్దు, తృణీకరించొద్దు. దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తున్నటువంటి విషయం, తృణీకరించొద్దు. అంటే దీని అర్థం ఏంటి? కొంతమంది ఏం చేస్తున్నారన్నమాట, ఆయన యొక్క శిక్షను తృణీకరించేవారుగా ఉన్నారు కాబట్టే అలా చేయొద్దు అని దేవుని యొక్క వాక్యము మనకి తెలియచేస్తూ ఉంది. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే దేవుడు మనల్ని గద్దించినప్పుడు, తన వాక్యం ద్వారా గద్దించినప్పుడు, ఎవరైతే వారి యొక్క తప్పును సరి చేసుకుంటారో, సరిదిద్దుకుంటారో ఆలోచన చేయండి. దేవుడు అటువంటి వారిని ఆయన తన మార్గములో నడిపిస్తాడు, నేర్పిస్తాడు. అందులో ఏమాత్రం డౌట్ లేదు. అలా కాకుండా అరే నన్నెవడరా తిడటానికి, నన్నెవడరా గద్దించడానికి అన్నట్టుగా ఒకవేళ ఎవరైనా చేస్తే ఆలోచన చేయండి. శిక్షను తృణీకరించినటువంటి వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? ఎప్పుడైనా సరే విద్యార్థులు ఉపాధ్యాయుల దగ్గర భయభక్తులు కలిగి, లేకపోతే మాట వినేవారుగా ఉండి ఆ యొక్క శిక్షను స్వీకరించేవారుగా ఉన్నవారు ఉన్నత శిఖరాలను అందుకుంటారు. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఒకవేళ విద్యార్థుల్లో ఎవరైనా మాస్టర్లకి భయపడకుండా, మాస్టర్లకి మాట వినకుండా, సరిగా చదవకుండా వారి ఇష్టానుసారంగా ఉన్నారనుకోండి, వారు ఉన్నత చదువులు చదువుకోగలుగుతారా? ఉన్నత శిఖరాలను వారు అందుకోగలుగుతారా? ఆలోచన చేయండి. ఇది అంతే. దేవుని శిక్షను తృణీకరించకుండా ఉన్నవారు ఎలా ఉంటారు? ఖచ్చితంగా వారి యొక్క మార్గములను సరి చేసుకొని, వారి యొక్క తప్పులను సరి చేసుకొని దేవునిలో ముందుకు కొనసాగుతారు. కాబట్టి వాక్యాలు చెప్తూ ఉన్నాయి, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ఏం చేయొద్దంట? విసుకోవద్దు. అంటే కొంతమంది విసుక్కునేటువంటి పరిస్థితిలో ఉండొచ్చు. ఎందుకబ్బా ఎందుకు పదే పదే చెప్పాలి అని పదే ఎవరికి చెప్తారు? ఒకసారి చెప్తే వినకవారు, రెండోసారి చెప్తే వినకపో, మూడోసారి చెప్తే వినరు. మరి అప్పుడు ఏం చేయాలి? పదే చెప్పాల్సి వస్తుంది. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంట? విసుక్కుంటూ ఉన్నారంట. వాక్యాలు చెప్తున్నాయి, అలాగా ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. దేవుడు ఏం చేస్తాడంట? ఆయన స్వీకరించిన ప్రతి వానిని, ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రేమించిన వానిని శిక్షించును అని వాక్యాలు చెప్తా ఉన్నాయి. ఒకవేళ నీకు ఏ శిక్ష లేదు అంటే దాని అర్థం దేవుని యొక్క ప్రేమను నువ్వు పొందుకోవట్లేదేమో, ఆయన నిన్ను ప్రేమించట్లేదేమో అనుకోవాలన్నమాట. అర్థమవుతుందా? సో వాక్యాలలో మనం చదువుకుంటూ వెళ్తే 11వ వచనం కూడా చదవండి ఒకసారి. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. శిక్ష అనేది ఎవరికి కూడా ఎలా ఉండదు చెప్పండి? సంతోషముగా ఉండదు. శిక్ష అనేది ఎవరికి కూడా ఎలా ఉండదు? సంతోషముగా ఉండదు. ఎలా కనబడుతుంది? దుఃఖకరంగానే కనబడుతుంది. ఎప్పుడైనా ఎవరైనా తిట్టారనుకోండి, ఎప్పుడైనా ఎవరైనా కొట్టారనుకోండి, అది వాళ్ళకి దుఃఖకరంగానే ఉంటుంది, నొప్పిగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ నొప్పి ఏం చేస్తుంది అంటే
సరి చేసుకున్న వారికి అది భవిష్యత్తులో ఎలా ఉంటుందంట? ఎలా ఉంటుందంట? సంతోషకరముగా ఇప్పుడు కనబడదు, కానీ దాని యొక్క అభ్యాసం, దాని అంత అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. కొన్నిసార్లు కొంతమంది చెప్తా ఉంటారు, ఎప్పుడు మంచి స్థాయిలో స్థిరపడిన తర్వాత కొంతమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఏమనంటే, నేను చిన్నప్పుడు పలానా పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, ఆ రోజున నన్ను అలాగన దండించినందుకు, శిక్షించినందుకు, అప్పుడు నేను ఈ తప్పు మరలా చేయకూడదు అని నేను డిసైడ్ అయ్యి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అన్నట్లుగా కొన్ని సందర్భాలలో ఇలాంటి సాక్ష్యాలను మనము వింటూ ఉంటాం. ఆలోచన చేయండి, శిక్ష అనేది ఎప్పుడైనా ఎలా ఉంటుంది? సంతోషముగా ఉండదు, కానీ తర్వాత అది ఎలా ఉంటుందంట? ఎలా ఉంటుందంట? వాక్యం ఏం చెప్తా ఉంది? నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. సో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుడు ఒకవేళ మనల్ని శిక్షించినా, దేవుడు ఒకవేళ మనల్ని గద్దించినా, నువ్వు విసుకక, నువ్వు తృణీకరించక దానిని స్వీకరిస్తే, ఒకవేళ ఇప్పుడు దుఃఖకరముగా ఉన్నా అది మనకు ఎలాంటి మేలులు ఇవ్వబోతుందంటే నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును అని దేవుని యొక్క వాక్యాలు తెలియచేస్తూ ఉన్నాయి. చూడండి, 94వ కీర్తనలో, 94వ కీర్తన 12వ వచనం చదువుదాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాము కదా, ఏమని చదువుతున్నాం? నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రం బట్టి బోధించువాడు ధన్యుడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాం. ఏమని కనబడుతుందంటే, ఎవరైతే దేవుని చేత శిక్షించబడినటువంటి వారుగా ఉండి, ఎవరైతే ఆయన యొక్క ధర్మశాస్త్రం బట్టి మరి నేర్చుకున్నటువంటి వారుగా ఉంటారో అటువంటి వారు ఎవరంట? ధన్యులు. వారు ఎవరు చెప్పండి? ధన్యులు. ఈ రాత్రికాల సమయంలో మన జీవితంలో మనం ఎలా ఉన్నాం? దేవుని యొక్క శిక్ష ఒకవేళ ఏదైనా సరే, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, వచ్చినప్పుడు నాకెందుకు వచ్చింది అనేటువంటి ప్రశ్న వేసేవారు ఉన్నామా? లేక మనలను మనము సరిచేసుకొని ఆ యొక్క శిక్షను బట్టి మనకి జీవితాలను సరిదిద్దుకొని దేవుని యొక్క బిడులుగా మనము నడుచుకునే వారముగా ఉంటున్నామా? ఒకసారి మనము ఆలోచన చేద్దాం. కారణం ఏంటంటే, దేవుని యొక్క వాక్యాలు మన యొక్క బ్రతుకులను మార్చేవిగా ఉన్నాయి. ఆయన యొక్క సౌండ్ ఎవరు చేస్తున్నారు? చూడండి, సౌండ్ చేయకుండా చూడండి ఒకసారి. ఆ యొక్క మార్గాలు మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో, ఆ యొక్క మార్గములను అనుసరించి నడుచుకున్న వారు వాక్యాలు చెప్తూ ఉన్నాయి, చివరికి ఎక్కడ నడిపిస్తుందంట? పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. సో దేవుని బిడులుగా ఆయన యొక్క బోధను మనం వినాలి అన్నా, ఆయన బిడులుగా ఆయన నేర్పించేటువంటి మార్గమును మనం నేర్చుకోవాలి అన్నా, ముందు ఆత్మ విషయమై దీనులుగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆత్మ విషయమై దీనులుగా ఉండాలి. అబ్బాయి నేను దీనుడుగా ఉండను అంటే నేర్చుకోలేం. నేను దీనుడుగా ఉండను అంటే ఆయన నేర్పించడు. గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము ఎలా ఉంటున్నాం. ఒకవేళ కొన్నిసార్లు మనం వెళ్తున్నటువంటి మార్గములో లెఫ్ట్గా ఒకటి, రైట్గా ఒకటి, 2 మార్గాలు వచ్చినాయి అనుకోండి, పెద్ద క్వశ్చన్ మార్క్ పడుతుంది మనకి, ఇటు వెళ్ళాలా అని. జనరల్గా ఏం చేస్తామంటే, పాత రోజుల్లో ఫలానా ఊరు ఎటు వెళ్ళాలి అని అడిగేవాళ్ళం.
మరి ఇప్పుడైతే గూగుల్ మ్యాప్ పట్టుకుని వెళ్ళిపోతున్నారు అనుకోండి. ఒకవేళ రెండు లేవు, అడగటానికి మనుషులు లేరు, గూగుల్ మ్యాప్ చూడటానికి ఒకవేళ అది అందుబాటులో లేదు అనుకుందాం. ఎలా వెళ్ళాలి? ఎటు వెళ్ళాలి? దేవుని మీద ఆధారపడితే, నువ్వు నిజంగా దీనుడుగా ఉండి దేవుని అడిగితే వాక్యాలు చెప్తా ఉన్నాయి. యెషయా గ్రంథంలో కనబడుతుంది, నువ్వు కుడికి వైపుకి వెళ్ళాలా, ఎడమ వైపుకి వెళ్ళాలా అని ఆయనే మనకు నేర్పిస్తాడంట. 30వ అధ్యాయము 21వ వచనంలో చదివితే ఈ విషయాలు మనకు కనబడతాయి. ఎటు వెళ్ళాలో ఆయనే మనకేం చేస్తాడంట? నేర్పిస్తాడు, బోధిస్తాడు, చెప్తాడు. అవసరమైతే దేవుని యొక్క వాక్యాలలో మనం గమనిస్తే, నువ్వు ఆయన మీద నిజంగా ఆధారపడినప్పుడు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్న వాడను నేనే అని ఆయన మనకు సెలవిచ్చుచున్నాడు. ఎప్పటి వరకు అంట? ఎప్పటి వరకు? ముదిమి వచ్చే వరకు. మన పిల్లలు 2వ సంవత్సరం దాటి 3వ సంవత్సరం వస్తేనే ఒరే ఎంతసేపు ఎత్తుకోలరా, నడులో దిగు అని తింపేస్తాం మనమే మన పిల్లల్ని. ఎత్తుకుంటాం. ఎంతసేపు ఎత్తుకుంటాం? జస్ట్ మనకి నిప్పు రానంతసేపు. నిప్పు వచ్చిందా, ఆడు ఏడిసిన వదిలేస్తాం మనం కింద. అవునా? ఏ అంటే బరువు కదా, మొయ్యలేం కదా. కానీ వాక్యాలు చెప్తూ ఉన్నాయి, ఆయన అయితే ముదిమి వచ్చే వరకు కూడా ఆయన ఏం చేస్తారన్నాడు? ఎత్తుకొని వాడను నేనే. కాబట్టి దీనులుగా నువ్వు ఉండగలిగితే ఆయన బోధించేవాడుగా ఉన్నాడు, నేర్పించేవాడుగా ఉన్నాడు, ఎటు వెళ్ళాలో తెలియచేసేవాడుగా ఉన్నాడు. గమనించండి. అయితే ఆయన మార్గాలు ఎలా ఉన్నాయని చెప్పాను? ఇరుకుగా ఉన్నాయి. ఆ యొక్క మార్గాలలో ఏమొస్తాయని చెప్పాను? అనేక శ్రమలు ఉంటాయని చెప్పాను. ఇవన్నీ వాక్యాలు చెప్తున్నాయి, నా సొంత మాటలు కాదు. అయితే ఇరుకుగా ఉన్న, అనేక శ్రమలు ఉన్న దానిలో మనము ప్రయాణం చేయగలిగినప్పుడు వాక్యాలు చెప్తున్నాయి, ఆత్మీయ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవుని యొక్క రాజ్యానికి చేరే వారముగా ఉంటాం. ఎప్పుడు అంటే ఆ యొక్క మార్గములో, ఆయన నేర్పిన మార్గములో, ఆయన చెప్పిన మార్గములో మనం నడిచినప్పుడు. కాబట్టి మన మార్గాలు ఎలా ఉన్నాయి, మన యొక్క మార్గాలు ఎలా ఉన్నాయి పరిశీలన చేద్దాం. 1. 2, ఒకవేళ ఆయన శిక్ష, ఆయన యొక్క గద్దింపును మనం ఏం చేస్తున్నాం గమనిద్దాం. 3వది, ఆ యొక్క కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు వాటిలో మనము తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా, లేక శ్రమలు వచ్చిన దేవునిలో నడవటానికి మనం ప్రయత్నం చేస్తున్నామా పరిశీలన చేసుకుందాం. దేవుడు కొద్ది మాటలను మన వెనుకడిలో ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ బిడ్డమైన మమ్మల్ని అందరినీ ప్రేమించి సజ్జులుగా ఉంచి నీ యొక్క సన్నిధిని నడిపించే విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి వందనాలు. పాటల్లో వాక్యంలో తోడుకున్నారు, మీకు వందనాలు. మేము చేసిన ప్రార్థనలు ఆలకించినందుకు వందనాలు, జవాబు ఇచ్చినందుకు వందనాలు. ఎవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో సమస్తము ఎరిగినటువంటి దేవుడవు, వారి యొక్క క్రియలను బట్టి మీరు వారికి ప్రతిఫలం ఇచ్చుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా, రేపు జరగబోయే ఆరాధన కొడుకుల సహాయం దయచేయండి. నీ యొక్క బలరాధన కార్యక్రమం సహాయం దయచేయండి. దేవా, మరి అలాగే భోజనాలు సిద్ధపరిచే విషయంలో సహాయం దయచేయండి. నీ యొక్క మేలుతో నింపండి. మరి ముఖ్యంగా దేవా, యొక్క సమయంలో నీ బిడ్డలమైన మేమందరం నీ సన్నిధి విడిచి మా గృహాలకు వెళ్ళిచుండగా నీ మెండైన దేవునితో కాచి కాపాడి ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి నిద్ర అనుగ్రహించి రేపు ధ్యానం లేచి నేను స్తుతించే భాగ్యం దయచేసి నీ మేలులతో నింపి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఎప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.